Hi everyone, welcome to Career Week Study Circle. SSC, CGL and MTS 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి 80% క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. మనం ఇప్పటి వరకు 3 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 4th సెషన్లో చూసినట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ 1st జూలై 2024 5:15 to 6:15 PM అంటే 4th షిఫ్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫోక్ సాంగ్స్ ఇన్ డాష్ ఆర్ కాల్డ్ రాజనీస్. ఏ ఫోక్ సాంగ్స్ని రాజనీస్ అని పిలుస్తారు, ఏ స్టేట్లో అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి హర్యానా రైట్ అవుతుందండి. ఓకేనా, హర్యానా ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి, ఫోక్ డాన్సెస్ ఉంటాయి. క్లాసికల్ డాన్సెస్ అయితే ప్రజెంట్ మనకి 8+1. 8 అనేది సంగీత నాటక అకాడమీ చేత రికగ్నైజ్ చేయబడితే 1 అనేది సెమీ క్లాసికల్ చేత అది మినిస్టర్ ఆఫ్ కల్చర్ చేత రికగ్నైజ్ చేయబడింది. టోటల్గా ఎన్ని 9. ఓకేనా, ఆ ఫస్ట్ 8 ఏంటంటే మణిపురి, సత్రై, ఒడిస్సా, కూచిపూడి, భరతనాట్యం, మోహినియాట్టం, కథాకళి, కథక్, చౌ. క్లియరా? ఇవి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్ర రౌత్ ఈజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది మనం. మహేంద్ర రౌత్ అనేవాళ్ళు ఏ డ్యాన్స్లో ఫేమస్ పర్సనాలిటీ అనేసి. ఆప్షన్ 1 కూచిపూడి, ఆప్షన్ 2 ఒడిస్సా, ఆప్షన్ 3 భరతనాట్యం, ఆప్షన్ 4 కథక్. మనకి ఒడిస్సా క్లాసికల్ డ్యాన్స్ చెప్పుకున్నప్పుడు ఈ పేరు చెప్పుకున్నాం. కానీ మనకి ఒడిస్సా అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే ఒడిస్సా. ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరంటే కేలుచంద్ మహాపాత్ర ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను ఆ రోజు. ఓకేనా, అదేవిధంగా సోనల్ మాన్సింగ్ భరతనాట్యంలో ఫేమస్ పర్సనాలిటీ, అదేవిధంగా ఒడిస్సాలో కూడా ఫేమస్ పర్సనాలిటీ. గుర్తుపెట్టుకోవడానికి ఎలా చెప్పాను? సోనల్ ఎస్ఓ అని రాస్తాము, ఓ అంటే ఒడిస్సాని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను ఆ రోజు. తర్వాత ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? అయితే ఆన్సర్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్, సిమెట్రిక్ ఎన్స్క్రిప్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సిమెట్రిక్ ఎన్స్క్రిప్షన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. అయితే హైబ్రిడ్ ఎన్స్క్రిప్షనా, పబ్లిక్ కీ ఎన్స్క్రిప్షనా, అసిమెట్రిక్ ఎన్స్క్రిప్షనా, కన్వెన్షన్ ఎన్స్క్రిప్షనా? మనకి ఏమవుతుందంటే ఆన్సరు కన్వెన్షన్ ఎన్స్క్రిప్షన్, ఆల్సో కాల్డ్ సిమెట్రికల్ ఎన్స్క్రిప్షన్. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మేవార్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద డాష్ ఫెస్టివల్ ఎట్ ఉదయ్పూర్. మనకి మేవార్ ఫెస్టివల్ని ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారో అని అడుగుతున్నారు. ఓకేనా, మేవార్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ది డాష్ ఫెస్టివల్ అట్ ఉదయ్పూర్. ఎక్కడంటే మనకి గగ్వార్. అంటే ఇది ఎక్కడుందంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఈ ఫెస్టివల్ ఏ స్టేట్లోకి వస్తుందంటే రాజస్థాన్ అండి. ఓకేనా, రాజస్థాన్లో మనకి గగ్వార్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడంటే మేవార్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ది గగ్వార్ ఫెస్టివల్ అట్ ఉదయ్పూర్. ఇక్కడ బిఫోర్ క్లాస్లో మీకు హోలీ గురించి డిస్కస్ చేశాను. హోలీ మనకి ఏ మంత్లో వస్తుంది? మార్చి మంత్లో వస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారంగా చూసినట్లయితే పాల్గొనం మనకి ఆషాఢం శ్రావణం ఇలా ఉంటుంది కదా. తెలుగు మాసంలో చూసినట్లయితే మనకి పాల్గొనంలోకి వస్తుంది. అదేవిధంగా మార్చి మంత్లో వస్తుంది. ఫుల్ మూన్ డే. ఓకేనా, దాన్ని హోలీ దహన్ అంటారు, లేదా ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటారు. మనకి దసరా గురించి మీకు అందరికీ తెలిసిందే. మీకు దసరాని ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు, ఏ స్టేట్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రొహిబిటెడ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. మీకు ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను 71 టాపిక్స్ నేను డిస్కస్ చేసుకున్న క్లాసెస్లో పాలిటిక్స్లో చెప్పినప్పుడు చెప్పాను. ఆర్టికల్ మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అవుతుందని చెప్పాను. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు అంటే హ్యూమన్ బీయింగ్ ఫోర్స్డ్ లేబర్ గురించి అడుగుతున్నారండి. హ్యూమన్ బీయింగ్ ఫోర్స్డ్ లేబర్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 23 తెలియజేస్తుందండి. ఆర్టికల్ 23 తెలియజేస్తుంది. 3 ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 23 అంటే 3 అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ ఫోర్స్డ్ లేబర్. ఓకేనా, అదే ఆర్టికల్ 24 చూసినట్లయితే మనకి ఇప్పుడు ఆర్టికల్ 24 చూసినట్లయితే ఏమవుతుందంటే 14 years లోపు
చిన్నపిల్లల్ని పరిశ్రమల్లో కూడా మనకి పని కోసం పనికి పంపిస్తారు. అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ని ఫోర్సింగ్ లేకపోతే ఫ్యాక్టరీస్లో నిషేధించబడింది. దాన్ని ఆర్టికల్ 24 తెలియజేస్తుంది. ఆర్టికల్ 23 ఏం చెప్తుంది? ఫోర్స్డ్ లేబర్ని, హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ గురించి చెప్తుంది. ఆ రోజు ఇంకా డీటెయిల్డ్గా చెప్పాను, క్లాసుల్లో ఉన్నాయి చూసుకోండి పాలిటీలో. తర్వాత ఇఫ్ దెర్ ఇస్ ఫాల్ ఇన్ ద డిమాండ్ ఆఫ్ ఎ గుడ్ ద ఈక్విలిబ్రియం ప్రైస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్, నైదర్ ఫాల్ ఆర్ రైజ్. ఫస్ట్ రైజ్ అండ్ దెన్ ఫాల్స్ ఆర్. ఫస్ట్ చూడండి, ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఫాల్ ఇన్ ద డిమాండ్ ఆఫ్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను తీసుకుందామండి. ఈ పెన్ యొక్క డిమాండ్ అనేది బాగా తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? దీని యొక్క ప్రైస్ కూడా ఏమవుతుందంటే, ఈ పెన్ను సొసైటీలో ప్రజెంట్ పబ్లిక్లో ఈ పెన్ అనేది ఎక్కువగా సేల్ అవ్వట్లేదు. ఎక్కువగా సేల్ అవ్వకున్నప్పుడు ఏమవుతుంది? దీని యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది కదండి. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో మామిడి పళ్ళు అమ్ముతారండి. మామిడి పళ్ళు సీజన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఆ పళ్ళకి ఎలా ఉంటుంది? రేట్ తగ్గిపోతుంటుంది, ఫాల్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏమవుతుందంటే ఫాల్ తగ్గుతుంది. ఇన్ విచ్ ఈవెంట్ అట్ ద 2023 Under-20 Asian Athletics Championship did సిద్ధార్థ చౌదరి విన్ ఏ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా. మనకి Under-20 ఏషియన్ అథ్లెటిక్స్ Under-20 ఏషియన్ అథ్లెటిక్స్ 2023లో మనకి ఒక గోల్డ్ మెడల్ వచ్చిందండి. ఎవరు తెచ్చారు? సిద్ధార్థ చౌదరి. ఏ స్పోర్ట్లో తెచ్చారని అడుగుతున్నారు. ఆమె షార్ట్ పుట్కి సంబంధించిన వాళ్ళు. ఎవరు అంటే సిద్ధార్థ చౌదరి. ఎవరంటే సిద్ధార్థ చౌదరి. ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళంటే షార్ట్ పుట్. ద జోన్ సెపరేటింగ్ ద ట్రోపోస్ఫియర్ ఫ్రమ్ ద స్ట్రాటోస్ఫియర్ ఈజ్ కాల్డ్. మనకి ది అట్మాస్ఫియర్ లేయర్స్ చూసినట్లయితే మనకి ట్రోపోస్ఫియర్ ఉంటుందండి. ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంటుందండి. తర్వాత మీసోస్ఫియర్ ఉంటుందండి. తర్వాత థర్మోస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ మనకి ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి ఈ మిడిల్లో ఉన్న లేయర్ని ఏమంటామంటే ట్రోపోఫాజ్ అంటామండి. ట్రోపోఫాజ్ అంటాం. తర్వాత స్ట్రాటోస్ఫియర్కి మీసోస్ఫియర్కి ఉన్న లేయర్ని మనం ఏమంటామంటే మనకి స్ట్రాటోఫాజ్ అంటూ చెప్తాం. ఇక్కడ మనకి స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ అనేది ఎక్కువ ఉంటుందండి. ట్రోపోస్ఫియర్లో చూసినట్లయితే ఆల్ వెదర్ కండిషన్స్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ద ఓన్లీ ట్రోపోస్ఫియర్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మిడిల్లో ఉన్న లేయర్ అనేది ఏ లేయర్ అనేది సెపరేట్ చేస్తుందని అడిగాడు. దాని ఆన్సర్ ఏమవుతుంది? ట్రోపోఫాజ్ అవుతుంది. క్లియరా? ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ట్రోపోఫాజ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ స్ట్రక్చర్స్ చదువుకున్నప్పుడు చదువుతామండి. ఐనోస్ఫియర్ ఉంటుంది, థర్మోస్ఫియర్ ఉంటుంది. విచ్ టెక్నాలజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ప్రొవైడింగ్ హై స్పీడ్ వైర్లెస్ డేటా ట్రాన్స్మిషన్ ఫర్ మొబైల్ డివైస్ అంటే ఏది వాడతామంటే ఆప్షన్ 1 జీపీఆర్ఎస్ఆ, జీపీఎస్ఆ, వీమాక్సా, ఎల్టీఆ. మనం వాడేది ఏంటంటే ఎల్టీఈని వాడుతున్నారండి. నెక్స్ట్ ఆఫ్ ద ఫుట్బాల్ క్లబ్స్ లిస్టెడ్ బిలో విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ ఇన్ ఇండియా. మనకి ఇక్కడ ఫుట్బాల్ క్లబ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఓల్డెస్ట్ ఇదేదని అడుగుతున్నారు. మనకి కలకత్తా, బొంబాయి, మద్రాస్, కొచ్చిన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కలకత్తా అనేది ఓల్డ్ అండి. ఎప్పుడంటే 1872లో ఫామ్ అయిందండి. కలకత్తా ఫుట్బాల్ క్లబ్ అనేది 1872లో ఫామ్ అయింది. ఇది మనకు ఓల్డెస్ట్ అండి. నెక్స్ట్ ఇన్ జనవరి 2023 కెప్టెన్ శివ చౌహాన్ వాజ్ ఇన్ ద న్యూస్ ఫర్ ది బీయింగ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు బి డిప్లాయిడ్ అట్ విచ్ బ్యాటిల్ ఫీల్డ్. ఏ బ్యాటిల్ ఫీల్డ్ దగ్గర ఆమె వర్కింగ్ ఆఫీసర్గా పనిచేశారని అడిగారు. ఈ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ కూడా రాబోతుంది త్వరలో. అక్కడ కూడా ఇప్పుడు సెకండ్ పర్సన్ వెళ్ళారు. ఆ సెకండ్ పర్సన్ నేమ్ కూడా అడుగుతున్నారు. ఆ పర్సన్ నేమ్ తెలిస్తే తెలియజేయండి. ఆప్షన్ 1 లేహ్, ఆప్షన్ 2 కార్గిల్, ఆప్షన్ 3 ద్రాస్, ఆప్షన్ 4 సిహెచ్ఎన్. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సిహెచ్ఎన్ అవుతుంది. మనకి సిహెచ్ఎన్ అనేది ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద మనకి యుద్ధం చేయడానికి ఎత్తులో ఉన్న ప్లేస్ అండి. ఓకేనా? సిహెచ్ఎన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మెండల్ ప్రపోజ్డ్ ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసోర్ట్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్. మనకి కెమిస్ట్రీ నుండి వచ్చినప్పుడు చూసినట్లయితే ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడంటే పీరియాడిక్ టేబుల్కి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేవిధంగా ఒక పర్సన్ నేమ్ ఇచ్చి ఆ ఏ ఇయర్లో కొనుక్కున్నాడు, ఏం కొనుక్కున్నాడు అని అడుగుతున్నారండి ఈ మధ్యన. ఇక్కడ మనం చూసినట్లయితే
మెండల్ ప్రపోజ్డ్ మనకి ఏం ఆన్సర్ అవుతుందంటే డైహైబ్రిడ్ క్రాసెస్ అండి. డైహైబ్రిడ్ క్రాసెస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, విచ్ సబ్ డివిజన్ ఆఫ్ హిమాలయస్ ఆర్ ఫేమస్ ఫర్ కార్వా ఫార్మేషన్. కార్వా ఫార్మేషన్కి ఏ హిమాలయ సబ్ డివిజన్ అనేది కారణం అంటున్నాడు, లేదా విచ్ సబ్ డివిజన్ అంటే ఉత్తరాఖండ్ హిమాలయసా, కాశ్మీర్ హిమాలయసా, అరుణాచల్ హిమాలయసా, సిక్కిం హిమాలయసా. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే కాశ్మీర్ హిమాలయస్. మనకి హిమాలయాల్లో చూసినట్లే 3 టైప్స్ ఉంటాయండి. మనకి హిమాలయాలు హిమాచల్, హిమాద్రి, శివాలిక్ అని 3 లేయర్స్ ఉంటాయండి, లేకపోతే 3 ఉంటాయి. శివాలిక్ అనేది లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ థర్డ్ లేయర్ అనేది మనకి శివాలిక్ అనేది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ద సెన్సస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్. మనకి సెన్సస్ కోసం క్వశ్చన్ అడుగుతున్నారండి. ఇక్కడ మనకి సెన్సస్ కోసం చాలా ఇంపార్టెంట్. 1960, 1955, 1962, 1948. మనకి సెన్సస్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే 1948లో తీసుకురావడం జరిగింది. మనకి సెన్సస్లో మనకి 1872లో స్టార్ట్ అవుతుందండి. 1881లో స్టార్ట్ అవుతుంది. అయితే 1872లో స్టార్ట్ అయిన సెన్సస్ అనేవి ఇది ఇన్కంప్లీట్ సెన్సస్ అండి. ఇన్కంప్లీట్ సెన్సస్ 1881లో స్టార్ట్ అయిన సెన్సస్ మనకి అథెంటికేషన్ ఎవ్రీ 10 ఇయర్స్కి సెన్సస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి ఎవ్రీ 10 ఇయర్స్కి సెన్సస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ద స్టడీ ఆఫ్ సెన్సస్ ఈజ్ కాల్డ్ డెమోగ్రఫీ అని చెప్తారండి. డెమో అంటే పీపుల్, గ్రఫీ అంటే వాడి గురించి చెప్పేది, డెమోగ్రఫీ అంటారు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1948. నేను బియాండ్ ఎక్కువ ఎక్స్పెండ్ చేయట్లేదండి. ఎందుకు అంటే మనకి చాలా తక్కువ టైం ఉంది. నెంబర్ ఆఫ్ ఎక్కువ వీడియోస్ కవర్ చేయాలి. ఇప్పుడు ఒక వీడియోలో చాలా ఎక్కువ టైం అయిపోతే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అలా పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వచ్చిన క్వశ్చన్ని ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం అయితే అక్కడే. ఇక్కడ క్వశ్చన్లో చూసినట్లయితే సారా జహాజ్ చర్చా, ఇది చిన్నప్పటి నుండి కూడా మనం వింటుంటాం. మన బుక్స్లో ఫస్ట్ పేజెస్లో మనకి రాసి ఉంటుంది. సారా జహాజ్ చేస్తా రాసింది అనే సాంగ్ని రాసింది ఎవరైనా అడుగుతున్నారు. ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూరా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర, మహమ్మద్ ఇక్బాలా, మహాత్మా గాంధీయా. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్. ఇతన్ని ఏమంటామంటే స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని కూడా పిలుస్తారండి. మహమ్మద్ ఇక్బాల్ని స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్తారు. ఇతను 1938లో చనిపోవడం జరుగుతుంది. ఓకేనా, 1938లో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్డ్ బై ది బోర్డ్ ఆఫ్ ద కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీ ఇన్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీసీసీ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. బీసీసీ అంటే చూడండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. మనకి ఐసీసీ ఉంటుంది. ఐసీసీ ఫుల్ ఫామ్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా రీసెంట్గా ఈరోజు వచ్చే అప్డేట్ ప్రకారం ఏంటంటే ఐసీసీ చైర్మన్గా మనకి జైసా అనే వాళ్ళు ఎలక్ట్ అవ్వడం జరిగింది. జైసాని నియమించడం జరిగింది. ఓకేనా, అఫీషియల్గా రీసెంట్గా ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఐసీసీ చైర్మన్గా ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారు అంటే జైసా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే విజయ్ ట్రోఫీ క్రికెట్లో మనకి ఈ టోర్నమెంట్ కనిపిస్తుందండి. అదేవిధంగా రంజీ ట్రోఫీ కనిపిస్తుంది. జడ్డార్ ఇరానీ కప్ కూడా కనిపిస్తుంది. బట్ సూపర్ 4 అనేది కనిపించదు. ఇక్కడ ఏమడిగాడు, నాట్ అని అడిగాడు. కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సూపర్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద సిటిజన్షిప్. ఇక్కడ మనకి ఇది పాలిటీ నుండి వచ్చింది క్వశ్చన్. మనకి సిటిజన్షిప్ గురించి చూసినట్లయితే సిటిజన్షిప్ అనేది మన ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంటుందంటే మనకి పార్ట్ 2లో ఉంటుందండి. పార్ట్ 1 ఏం చెప్తుంది, భారత భూభాగం యూనియన్ టెరిటరీస్ గురించి చెప్తుంది. తర్వాత పార్ట్ 2 ఏం చెప్తుంది అంటే సిటిజన్షిప్ గురించి చెప్తుంది. పార్ట్ 3 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ కోసం చెప్తుంది. పార్ట్ 4 ఏం చెప్తుందంటే డిపిఎస్పి గురించి చెప్తుంది. పార్ట్ 5 ఏం చెప్తుందంటే యూనియన్ గురించి చెప్తుంది. ఓకేనా, మీకు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ కూడా చెప్పాను. ఏంటని, యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ
కానీ ఓవరాల్గా మనకి పార్ట్స్ అన్నీ కూడా మీకు ట్రిక్ కూడా చెప్పాను. నేను ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ సీజల్ 24 71 టాపిక్స్ అని క్లాసుల్లో మనకు చెప్పడం జరిగింది పాలిటీలో. అది మీకు అందులో క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే సిటిజన్షిప్ గురించి అడుగుతున్నాడు. పార్ట్ 2లో ఆర్టికల్ ఎక్కడ నుండి వరకు ఉంటాయి 5 to 11 వరకు, మనకి 5 to 11 వరకు సిటిజన్షిప్ గురించి చెప్తుంది. ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ద అటామిక్ నెంబర్ బేస్డ్ ఆన్ ది ఎక్స్రే వేవ్ లెంత్ 1913. ఎక్స్రే వేవ్ లెంత్ బేస్ చేసుకుని అటామిక్ నెంబర్ బేస్డ్ ఆన్ ఎక్స్రే వేవ్ లెంత్ 1930 ఎవరంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే హెన్రీ మోస్లే. మనకి 1930లో ఎక్స్రే అటామిక్ నెంబర్ బేస్డ్ ఆన్ ఎక్స్రే వేవ్ లెంత్ అండి. తర్వాత, ఇన్ విచ్ కంట్రీ ఇన్ ద కచ్చిన్ మానవ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. కచ్చిన్ మానవ ఫెస్టివల్ని ఏ దేశంలో సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారు. శ్రీలంక, మయన్మార్, నేపాల్, మాల్దీవ్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన యొక్క నైబరింగ్ కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు అవసరం అండి. ఓకేనా. ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనకి శ్రీలంక కోసం అడిగాడు. వేదాస్ అనేది శ్రీలంకలో మనకి చెప్పాను నేను నిన్న క్లాస్లో చెప్పాను. ఈరోజు మనకి ఏమడుగుతున్నాడు, కచ్చిన్ మానవ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అంటే ఎక్కడంటే మయన్మార్లో అండి. క్లియరా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ప్రమోట్ మోడర్నైజేషన్ అండ్ ఓవరాల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ. ఏదంటే మనకి ఇది ఎకానమీ నుండి వచ్చిన క్వశ్చన్. స్టేబుల్ ఎక్స్పోర్టా, స్టేబుల్ ఎంప్లాయ్మెంటా, స్టేబుల్ ఇంపోర్టా, స్టేబుల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకి స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద సిఐపి అంటే కస్టమ్స్ కంప్లైంట్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ కస్టమ్స్ ప్రొసీజర్స్ అండ్ రెగ్యులేటరీ complaints for nearly 12,000 customs tariff items in the year 2021. సింపుల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే సిపిఐని ఎవరు తీసుకురావడం జరిగింది. ఇది సీజీఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఈ సిపిఐని తీసుకొచ్చింది ఏంటంటే సింపుల్గా సిబిఐసి అండి. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ తీసుకొచ్చింది. అదే ఆన్సర్. సింపుల్గా మనకి పోస్ట్ ప్రిఫరెన్స్లో గట్టా లేకపోతే సీజన్లో ప్రిపేర్ అయినప్పుడు ఈ పోస్ట్ ఖచ్చితంగా దీని గురించి తెలిసి ఉంటుంది సిబిఐసి. అయితే రీసెంట్గా సిబిఐసికి ఎవరు ఒక పర్సన్ ఏంటంటే అపాయింట్ అవ్వడం జరిగిందండి మనకి చైర్మన్గా. ఎవరండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సిబిఐసి చూసినట్లయితే వీళ్ళు ఎక్సైజ్ ఉంటుందండి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అంటాం కదా, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కూడా ఇందులోకి వస్తుంది. అదేవిధంగా నార్కోటిక్స్ అంటాం కదా, నార్కోటిక్స్ కూడా ఇందులోకి వస్తుంది. మన సీజీఎల్ జాబ్ కొడితే సిబిఐస్లో జాబ్ కొడితే ఎక్సైజ్ కానీ నార్కోటిక్స్ కొడితే ఇందులోనే ఉంటాం మన డ్యూటీ. తర్వాత, ఆన్ 31st October 1940 who among the following was arrested for the offering individual satyagraha to protest against the Indian forced participation in the Second World War II అంటే ఇక్కడ మనకి సైఫుద్దీన్ కిచిలి, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకి ఎవరిని అరెస్ట్ చేస్తారంటే సెకండ్ వరల్డ్ టైంలో మనకి జవహర్లాల్ నెహ్రూని అరెస్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసినట్టయితే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, జాయింట్ సెక్టర్. ఇది మనకి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి కంపెనీ నేమ్స్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ అంటే ఏంటంటే మనకి గవర్నమెంట్కి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి 51% ఉంటే వీళ్ళకి 49% ఉంటుంది. గవర్నమెంట్ చేతిలో 51% షేరింగ్ ఉంటుంది. 49% ప్రైవేట్ అథారిటీ ఉంటే దాన్ని పబ్లిక్ సెక్టర్స్ అంటారు. అదే ప్రైవేట్ సెక్టర్స్లో అంటే గవర్నమెంట్కి 49% ఉండి ప్రైవేట్ సెక్టర్లో 51% ఉంటే దాన్ని ప్రైవేట్ సెక్టర్స్ అంటారు. అదే జాయింట్ సెక్టర్ అంటే వీళ్ళిద్దరు 50-50 దాన్ని జాయింట్ సెక్టర్ అంటారు. ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్ అనేది మనకి ఏమొస్తుందంటే బెల్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అది పబ్లిక్ సెక్టర్కి వస్తుంది. ప్రైవేట్ సెక్టర్లో చూసినట్లయితే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇక్కడ మనం చూసినట్లయితే జేఆర్డి టాటా అది ప్రైవేట్ పర్సన్లో ఉన్నది కాబట్టి
ప్రైవేట్ సెక్టర్. జాయింట్ సెక్టర్ ఏంటంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. April 2023, the Maharashtra government has approved how much percentage of the reservation for దివ్యాంగ ఎంప్లాయీస్ ఇన్ ప్రమోషన్స్. మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ దివ్యాంగుల కోసం ఒక రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చిందంటే 5%, 2%, 3%, 4%. 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది విక్రమశిల విశ్వవిద్యాలయ. విక్రమశిల విశ్వవిద్యాలయ ఎక్కడ ఉంది, ఎవరు ఫౌండర్ చేశారు అంటే మనకి ఆప్షన్ 1 అవుతుంది, ధర్మపాల. ధర్మపాల ఎక్కడ ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం ఉందంటే బీహార్లో ఉంది. ఓకేనా. వీళ్ళు ధర్మపాల వాళ్ళు ఏ డైనెస్టీకి సంబంధించిన వాళ్ళు అంటే పాలా డైనెస్టీ. క్లియరా? ఇది ఓవరాల్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో లాస్ట్ ట్రిప్లో వచ్చిన క్వశ్చన్లు అన్నీ. సో ఇవి ఎవరికైతే సీజీఎల్లో నెమ్టేస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్లన్నీ ఖచ్చితంగా మీరు చదువుకొని వెళ్ళాలి. ఈ క్వశ్చన్లు మ్యాక్సిమం రిపీట్ అవుతాయి. కాబట్టి ఈ క్వశ్చన్లన్నీ మీరు ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల మీకు వీడియోస్ చేయడానికి మాకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మీ కంటెంట్ ఇచ్చినందుకు మాకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.